ఇక చూడురి వేడి వేడి అన్నంలా మినపగుళ్ళు వేసిన శనగపప్పు వేసిన అద్దరిపోయింది టేస్ట్. అవునా? సూపర్ ఉంది మమ్మీ, కమ్మగా. నాకు తెలుసు కదా. ఇక మీరు కూడా వేసుకోర్రి. ఇట్లా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అద్దరు కొట్టేసింది మమ్మీ టేస్ట్. నేనైతే ఓకే టమాటా వక్కలు ఎండబెట్టింది చూపెట్టమంటారు అని అన్నావు నువ్వు. అంటే ఇది అట్లనే వస్తా టేస్ట్. సూపర్ టేస్ట్ ఉంది అసలు, అట్లనే ఉంది టేస్ట్, అట్లే ఉంటుంది. నమస్తే, మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే టమాటా తొక్కు ఎండబెట్టి చేస్తాం చూడు, ఆ రకంగా టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు అట్లా చేస్తా, సంవత్సరం నిల్వ ఉంటట్టుగా చేస్తా ఇప్పుడు టమాటా తొక్కు. ఇక టమాటా తొక్కు అంటే ఎండాకాలము కొంచెం వేసుకో తింటే ముద్దనక ముద్ద తినాలనిపిస్తుంది, ఏది ఉడకబెట్టుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఏ కర్రీ ఉన్నా కానీ మొత్తం దీంతో తింటాం. అట్లా చేసుకుందాం, ఇట్లా తిందాం. ఇగో చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. ఇగో ఎక్కడి నుంచి 100 గ్రాముల చింతపండు, ఎండుమిర్చి. ఇగో ఈ టమాటాలు పండుగ ఉన్నా కానీ గట్టిగా ఉండాలి టమాటా. మనకు మెత్తగా ఉన్నదనుకో వాడకుండ్రి. ఇది గట్టిగా ఉంటేనే మంచిగా. ఇట్లా గట్టిగా ఉన్నాయి చూడు, మంచిగా పదం లేకుండా కడిగి తుడుచుకొని, ఇక ఏం పదనం లేకుంటేనే సుక్క అవుతుంది, అది విషయం. ఇక నేను సగం పక్క అయినోడ్రి. ఇగో ఇది మనం దొడ్డు పైన వేసుకోవచ్చు, సన్నపు పైన వేసుకోవచ్చు. మీకు కొలతలు చెప్తా ఉప్పు విషయం. ఇగో కరివేపాకు, కారం, మినపగుళ్ళు, ఇగో శనగపప్పు, జీలకర్ర, ఇగో ఎల్లిగడ్డలు అయితే మనం మంచిగా ఘాటున్నాయి తీసుకొని, కొత్తవి ఉడకస్తున్నాయి మంచిగా తీసుకోర్రి. ఎండిపోయినట్టు ఇట్లా కొద్దిగా పండు ఉన్నాయి కూడా తీసుకోకూరి, మంచిగా తీసుకోర్రి. మంచిగా తీసుకుంటే మంచిగా ఉంటుంది తొక్కుకైతే. ఇప్పుడు మెంతులు, ఆవాలు, ఇక మనం ఎట్లా వేసుకుందామన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు వేయించుకుంటా చూడు, మెంతులు ఆవాలు వేయించుకుంటా. వాళ్ళకు మంచిగా చూపెట్టరా తేజ, తీయ మంచిది. ఎందుకంటే తొక్కులు చేసుడు రాదు, పాతకాలం తొక్కు. ఎందుకంటే తొక్కు ఏంటంటే అమ్మమ్మలు నానమ్మలు ఇది చేసిన తొక్కు. మనం ఇట్లా వేసుకుందాం, ఇట్లా తిందాం. దాన్ని మెంతులు 2 టీ స్పూన్లు వేస్తున్నా. మనము కిలోకు అర్ధ కిలోకు 1 స్పూను, ఇక కిలోకి అయితే 2 స్పూన్లు. ఇగో ఇంత చెంచా టీ స్పూన్ మంచిగా చూడు. ఎక్కువ ఐటమ్స్ కాదు, కమ్మగా వస్తుంది. అట్లా ఇట్లా చేసుకుంటే కమ్మగా ఉంటుంది. తొక్కు అంటే వదలకుండా తింటాం. మనల్లా తొక్కులు మస్తు ఉన్నాయి. ఇది ఒక రకమైన తొక్కు. కొన్ని తీసేసి అయినా చేస్తా, కొన్నేమో అన్ని వేసి ఉడికి చేస్తా. అన్ని వేసింది ఎట్లుంటుంది, తీసేసింది ఉడికి అన్ని పని ఉంటుంది. దేని టేస్ట్ దాంట్లో ఉంటుంది. ఇప్పుడైతే అవి వేగుతున్నాయి. రెడ్గా అయినా చూడు, ఇట్లా రెడ్గా అయినాకనే ఇట్లా మంచి గోరినట్టు స్మెల్ వచ్చినాకనే మనం బంద్ చేసుకుందాం. ఇప్పుడు నేను బంద్ చేసుకున్నా. మనం బంద్ చేసుకున్నాక గిన్నె గరం ఉంటుంది కదా, గరంలోనే వేసేయండి. ఇవి ఆవాలు 2, 3, 4 టీ స్పూన్లు వేస్తున్నా. 4 టీ స్పూన్లు. మనము అర్ధ కిలోకు 2 టీ స్పూన్లు వేసుకోవాలి ఆవాలు. అది వేసిన చల్లగా కానీ నేను పట్టుకుంటే ఇది కేజీ టమాటాలు కట్ చేసినాం. ఇలా వేస్తున్నా చూడు, ఆయిల్ వేయలే ఏమీ వేయలే, ఇట్లనే వేసుకోవాలి. 100 గ్రాముల చింతపండు మంచిగా క్లీన్ చేసుకోర్రి. ఏమి ఇలా గింజలు ఏమి ఉండకుండా, ఏమన్నా తొక్కలు ఏది లేకుండా నీళ్ళల్లో కడిగి అయితే వేయకుర్రి. మంచిగా దులిపేసి మంచిగా వేసుకోర్రి. 2 నిమ్మకాయ సైజ్, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా. 100 గ్రాములు చింతపండు. అట్లా తెలిసిన వాళ్ళు అట్లా, ఇట్లా తెలిసిన వాళ్ళు ఇట్లా. ఇది విషయం. కొంచెం పసుపు, టీ స్పూను పసుపు వేసుకోరు. ఇట్లా వేసుకొని ఇప్పుడైతే మంట ఎక్కువనే పెట్టుకుందాం. కొద్దిగా మాడనియకుర్రి, మాడితే మంచిగా ఉండదు. కొద్దిసేపు మూత పెట్టుకుందాం. తర్వాత ఆవిరి పడ్డా కొద్ది మళ్ళా మనకు ఆగాలి కదా. ఇక కొద్దిసేపు అయితే కొద్దిగా ముక్కలు ఉన్నప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పెడతా మూత, తర్వాత తీసేస్తా. ఇట్లా ఉడుకుతుంది చూడు. ఇప్పుడు సన్న మంట పెట్టుకుందాం. మంచిగా ఉడకాలి. నీరు ఏముండద్దు, ఇది మొత్తం పోవాలి. డ్రై కావాలి. కొంచెం సన్న మంట. మనం పండు తీసుకున్నాం కదా, మొత్తం ఏం లేకుండా ఈ రసం అన్నది వెళ్ళిపోయిందంటేనే మంచిగా ఉంటుంది. ఈ రసం ఉండంగా మనం చేసినామనుకో పులుపు వస్తుంది. అట్లా చేయకుర్రి. చింతపండు కూడా కొలతలు చెప్పిన అట్లా వేసుకోర్రి. ఇప్పుడు మనకు నీరు పడకుండా మూత పెడితే నీరు పడుతుంది కదా, ఆగది. ఇక ఇప్పుడు వడ్డా గుడికి ఏం కాలేదు. ఇక మనం ఇప్పుడు మాత్రం మొత్తం పదం లేకుండా మాత్రం ఉడికించుకుందాం. ఏం మాత్రం మూత పెట్టద్దు. ఇప్పుడు మూత పెట్టద్దు. ఈ నీరు మొత్తం పోవాలి. ఇది
మొత్తం డ్రైగా సన్న మంట మీద ఉడికించుకోవాలి మంచిగా. ఒక 10 నిమిషాలు ఉడికినాక సన్న మంట మీద నేను చెప్తాను. ఇట్లా తొక్కోవాలి, మంచిగా కావాలి, గట్టిగా కావాలి. ఇట్లా గట్టిగా అయింది చూడండి. ఇట్లా అయింది. ఇట్లా గట్టిగా అయినాకనే మనం ఇప్పుడు కారము నేను కొలతలు చెప్తా మీకు. 3/4 కప్పు కొలతలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. అట్లా చూపెట్టాలి. 3/4 కప్పు ఈ కప్పు వేస్తున్నా కారం. మీరు ఏదైనా గిన్నె ఉంటే గిన్నెతో తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఇట్లా గిన్నె ఉంటే. ఇప్పుడు ఉప్పు వేసుకోరు. ఉప్పు ఫుల్ మనము దీనేడు కారం వేసినాం కదా, ఉప్పు వేసుకోరు. ఈ కల్లుప్పు వేసుకోవాలని ఏం లేదు, ఈ దొడ్డుప్పు వేసుకోవాలని ఏం లేదు. శనగపప్పు ఉడికి వేసుకోవచ్చు మీ ఇష్టం మీద. ఇట్లా ఒకసారి కలుపుకోండి. గట్టిగా అయిపోతుంది. మనము ఎండబెడితే మనకి ఎట్లా అవుతుంది అట్లా ఆ రకంగా. ఇక మంట బంద్ చేసిన ఇట్లా కలిపేసుకోరు. కారము ఉప్పు ఇట్లా కలిపేసుకోరు. ఇట్లా కలిపేసినాక మనము ఫస్ట్ ఆవాలుని మెంతులు పట్టుకున్నాం కదా, ఈ పొడి కొలత చెప్పినా కదా కిలోకు, ఇలా వేసేస్తుంది. కలుపుకోవాలి. కొన్ని ఎల్లిగడ్డలు వేసుకుందాం. ఇళ్ళని ఎల్లిగడ్డలు ఇవి వట్టి చేసుకుందాము. మనకి ఇంత మనం ఏంటంటే ఎట్లా కలుపుకుంటారో చూడండి. కొన్ని ఉంచిన కొన్ని వేసిన చల్లగా అయినాక నేను ఎట్లా చేస్తాను అన్నది చూపిస్తాను. ఇట్లా అంతా వేసి మంచిగా కలుపుకోండి. ఎందుకంటే గ్రైండ్ చేస్తాం కానీ ఇట్లా ఈ రకంగా ఉండాలి. ఇది చల్లగా అయినాక నేను ఎట్లా చేస్తాను చూడండి. గ్రైండ్ చేసుకుంటా. చల్లగా అయింది. చల్లగా అయినాక ఇలా చేసుకోరు, గ్రైండ్ చేసుకోరు. ఒక తింపుడు దింపుకొని మనం ఎట్లా చేస్తామన్నది చూడండి. నేను దింపుకొని ఇట్లా ఇంతకుముందు అదే మెంతుల పౌడరు, అదే ఆవాలు పట్టిన దాంట్లోనే పడుతున్నా. ఎందుకంటే ఇదే తొక్కులు వేసినాం కదా. ఇప్పుడే సంవత్సరం నిల్వ ఉంటుంది. ఇట్లా గట్టిగా ఉండాలి, నీరు ఉండద్దు. మంచిగా ఇట్లా గట్టిగా ఉంటేనే, నీరు లేకుండా ఉడికించుకోవాలి. టమాటాలు మాత్రం గట్టిగా ఉండాలి. పండు ఉన్నా కానీ ఏం కాదు. మనకు పండుగ ఉన్నాయి కూడా రెడ్గా తొక్కు కమ్మగా అనిపిస్తుంది. ఇట్లా పండు ఉడిక చేనులకి నింపుకొచ్చుకొని అట్లా మంచిగా నూరుకుందరు. అప్పటి పెద్ద మనుషుల తొక్కు ఇది. అప్పటి వెనకటి కాలం ఇట్లా తొక్కులు బాగా నూరుకుందరు. తొక్కులు లేని ఫుడ్ తినకపోదురు. అంచుకు తొక్కు పెట్టుకున్నాకనే తిందురు అప్పటోళ్ళు. తొక్కు లేకుండా అస్సలు తినకపోదురు. టమాటా తొక్క, మనకు ఆవకాయ అయితే కొద్దిగానే పెట్టుకుంది. అట్లా అప్పటి పెద్ద మనుషులు అంత కమ్మగా వాసన వస్తుంది. ఇట్లా జీలకర్ర అంటున్నా, మెంతులు, ఆవాల పౌడర్ వేసిన కదా, ఉడికిచ్చిన కదా, కారంతో కమ్మగా వస్తుంది. ఇట్లనే పెట్టుకుని తిందామా అనిపిస్తుంది. అట్లా తినచ్చు. పోస పెట్టుకుంటే ఇంకా మంచిగా నూనె ఉడక వేసుకుంటాం అనుకో, డ్రై కాదు. అట్లా మంచిగా ఊడుసుకొని ఇట్లా ఊసుకొని ఏం పొడగొట్టద్దు. ఆడలు లక్షణమైన వంట అయినా లక్షణంగా ఉండాలి. ప్రతిది గుడక ఏ పని చేసినా లక్షణంగా చేస్తేనే లక్ష్యం కుదురుతుంది అంటారు. అది విషయం. సరే, ఇది అటు పెడతా గిన్నె పట్టుకొని నేను చెప్తా, చూపిస్తాను. ఇట్లా మంచిగా ఇట్లా పట్టేసుకుంటే సన్నగా ఉంటే మంచిగా. మనం కొంచెం ఇట్లా కొద్దిగా ఇట్లా టమాటా ఒక్కలెక్క రావాలంటే కొద్దిగా అంత పట్టుకు కొద్దిగా అంతా అట్లా వేసేసుకుంటాం. అట్లా విషయం. ఇట్లా సన్నగా పట్టుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇంత బాగుంది. ఇట్లనే ఉడక పెట్టుకొని తిందురు. ఒకటో నూనె లేకుండా, ఆయిల్ ఏం లేకుండా ఇట్లా పెట్టుకొని తిందురు. ఇట్లా ఉడక మనం పోసి పెట్టుకుందాం. మంచిగా కమ్మ వాసన వస్తుందా? ఆయిల్ కొంత చెప్తా. ఈ కప్పు పోస్తున్నా. మనం కారం ఏ కప్పుతో ఆదంతో ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఉప్పు ఉడక, కారం ఉడక, ఇప్పుడు సగం ఒక్కటి సగం పోస్తున్నా. మనకు ఒక్కటి సగం పోస్తేనే తొక్క అన్నది ఆగుతుంది. సంవత్సరం ఎలా అవుతుంది. టమాటా తొక్క అంటే తిన్న సంబరం ఉంటుంది, మంచిగా ఉంటుంది. గరంగా అనేది 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోరు.
ఆవాలు వేసిన ఇప్పుడు జీలకర్ర ఒక 2 టీ స్పూన్లు. నేను పట్టేటప్పుడు వేయలే. గోలని 2 టీ స్పూన్ల మినపగుళ్ళు, 2 టీ స్పూన్ల శనగపప్పు, 2 ఇట్లా గోలుతున్నాయి కదా చూడండి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా గలగల రావాలి. ఎందుకంటే ఇది పచ్చిగా ఉన్నదనుకో ఇది తొక్క ఆగది అట్లా. ఇప్పుడు వేస్తాను చూడండి. ఇప్పుడు మంట బంద్ చేసుకొని వేయండి. మంట బంద్ చేసిన. ఇప్పుడు ఇంగువ తెలుస్తుందా? ఇంగువ ఇగో చూడండి. ఇంగువ వేసిన టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇక మంట బంద్ చేసిన చూడండి. అదే గరంకే గోలుతుంది. ఇప్పుడు పసుపు కొంచెం అంత మనము పోపుకి అయితే మనం అందులో వేసిన ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్, అప్పుడు ఒక హాఫ్, ఎందుకంటే ఇక 1 టీ స్పూన్ వేసినట్టు మనం పసుపు. మిరపకాయలు అన్నీ గోలుతున్నాయి కూడా. పప్పులు ఉడక మంచిగా గోధుమ ఇట్లా గోలాలి. మనం గోలకపోతే మాత్రము పోపు అన్నది గోలకపోతే, పోసు పెడితే గోలకపోతే, మేమైతే తెలంగాణ పోసు అంటాం, పోపు అంటారు, ఎన్నో రకాలు అంటారు. ఇక అన్ని భాషలలో మాట్లాడాలని మాట్లాడుతుంది. కానీ పోసు మరి పోసు అన్నప్పుడు ఇది ఇట్లా ఈ రకంగా. ఇప్పుడు ఈ గరం బిన్నే ఇది వేసేస్తాం. అది పెట్టు. ఇక తింటే ఆ నూనె ఎక్కువైందని మీరు అనుకునేరు. దీనికి కలిపినాక ఎంత ఇనికిపోతుందో చూడండి. ఏ మాత్రం ఆయిల్ కనిపేది. మనకు తొక్కుకు ఆయిల్ కొంచెము పట్టుకుంటుంది. టమాటా తొక్కు అంటే అట్లా. ఇప్పుడు కలుపుకుంటా, తర్వాత వేస్తా కానీ ఊడ్చేస్తా. ఇట్లా కలుపుకోండి. వేసినాక కొంచెం ఉడికిపోయి కొంచెం ఉడికిపోకపోతే ఇట్లా 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 అన్నాను. దీన్ని పట్టేసుకుంటుంది ఆయిల్. ఇప్పుడైతే నేను మంట తీసేసిందే ఉన్నది. మంట లేదు, పొయ్యి మీద వేస్తున్నా కదా మంట ఉందేమని అనుకున్నారు. పక్కకు పెట్టేస్తాం. మరి వాళ్ళకి డౌట్. ప్రతిదీ ఉడక నేను మంచిగా చెప్తా. ఎందుకంటే మళ్ళా కామెంట్ పెట్టి మీరు అమ్మ ఎట్లా వేసినావు ఏమేసి లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీనికి పట్టేసుకున్నాక మొత్తం డ్రైగా అయిపోతుంది. మీరు ఆయిల్ ఏం కలిపేది. నేను కలుపుతుంటే ఇట్లా కనిపిస్తుంది కదా, మొత్తం దీనికి పట్టుకోవాలి. తొక్కుకు ఇట్లా 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 కలుపుకుంటే ఇప్పటికీ ఇంకిపోతుంది చూడు. మొత్తం పట్టేసుకుంటుంది. అంత కమ్మ వాసన వస్తుంది. ఇది ఊడ్చేస్తాయి చూడు. మనము పట్టుకున్నాం కదా, ఊడ్చేస్తాం. ఉప్పు అన్నది చూసుకొని వేసుకోండి. ఇంకా ఏమన్నా ఎక్కువ తినాలనుకుంటే వేసుకోండి. కారం ఉడక మీ ఇష్టం. ఇక మీరు ఎట్లా తినేటోళ్ళు అట్లా వేసుకోండి. సప్పగా కావాలనుకుంటే సప్పగా వేసుకోండి. కొద్దిగా సప్పగా. పిల్లలు కారం ఎక్కువ నేనైతే ఇది కారం అన్నది ఎక్కువ కారం ఉంటుంది, సప్పగానే ఉంటుంది మీకు వేసిన కారం అయితే. ఇక కొందరు కారం తినేటోళ్ళు కారం పైసిగా వేసుకోరు అట్లా. ఇక ఇది సంవత్సరం నిల్వ అంత బాగుంటుంది. వాసన అయితే గుమ్మాయిస్తుంది. అంత బాగుంది. మీకు వాసన వస్తున్నారా తేజ? మంచి ఫ్లేవర్. నా మందికి వీడియో చేస్తలేను, నేను పెడతలేను, టైం దొరుకుతలేదని ఒక బాధ. ఎందుకంటే గ్యాప్ బాగా వస్తుంది. ముందుకు నడిపియండి. ముందు వీడియోస్ వల్ల వస్తూనే ఉంటా. ఎట్లా వీలైతే అట్లా చేస్తూనే ఉంటా. ఇక ఫంక్షన్లు అయితే జోరుదారు వస్తున్నాయి. పెళ్ళిళ్ళు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి. ఇక అన్ని రకాల ఇక ఎల్లమ్మ పండుగలు అయితే జోరుదారు అవుతున్నాయి. ఇక అట్లా పోతున్నాము వస్తున్నాము. ఇదే ప్రయాణాలు ఉన్నాయి. ఇట్లున్నది. ఇక మీరు కూడా బిజీనే ఉన్నారు కావచ్చు. అందరికి తెలుసు విషయం. అట్లా విషయం ఇక చెప్పాలి, నేను చెప్పాలనుకుంటా. ఏది కానీ మీకు చెప్పాలి, షేర్ చేసుకోవాలనిపిస్తుంది. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలని ఉంటుంది. కానీ టైం లేక కొన్ని జరిగిపోతుంటాయి ఆ విషయం. ఈ సంవత్సరం దాకైనా మీరు ఎక్కువ పెట్టుకోండి. నేనైతే తక్కువ చేస్తూనే ఉంటా కదా. నా కొడవయ్యి అని ఒక బాధ. ఒడిసిన వాళ్ళు ఒక 2 కిలోలు పెట్టుకుంటారా, 3 కిలోలు పెట్టుకుంటారా, 5 కిలోలు పెట్టుకుంటారు. ఇదే కొలతలతోటి.
ఇట్లా పెట్టుకొని ఇట్లా తింటే అంత మంచిగా ఉంటుంది. ఇక వాసన అయితే ఇట్లా ఇగో ఆయిల్ ఉందా చూడండి, ఇట్లా మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా కలిపిన కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంది, మంచిగా పట్టేసుకుంటుంది. నేను వేసినప్పుడు ఆయిల్ ఎట్లుండే రెడీ. రెడీ ఎంత బాగా వచ్చింది. ఇక ఇట్లా ఒక్క టీ స్పూన్ తోటి 2 టీ స్పూన్లు పెట్టుకున్నాం అనుకో, కమ్మ కలుపుకొని వేడి వేడి అన్నంలో తింటే ఇక మర్చిపోతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిండి అర్జెంటుగా. ముందు మీ ముందుంటా. ఇక వంటలు అయితే వస్తూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉండుర్రి. ఇక నేను ఏంటంటే ఎట్లా లైక్లు ఇస్తారో, ఎట్లా సబ్స్క్రైబ్ చేసుకుంటారో అట్లా మీ ముందుగా మీరు ఎట్లా చేసుకున్నా కూడా మీ ముందుకు వస్తూనే ఉంటా. ఇది విషయం, అట్లా ఉంటా. ఇక ఈ తగ్గేదలే టేస్ట్ అంట, ఇది విషయము. తగ్గ టేస్ట్లో మాత్రం అంత బాగుంటుంది, కమ్మగా వాసన వస్తుంది. టమాటా తొక్కు సంవత్సరం నిలువ ఉంటుంది. గిట్ల వేసుకుంటే ఇట్లా వేసుకోర్రి, ఎట్లుందో కామెంట్ చేసి చెప్పుర్రి మాకు. ఇలా ఎండుమిర్చి కూడా ఇట్లా మస్తు టేస్ట్ వస్తుంది, మంచిగా నూనెలో గోలి మంచిగా కమ్మ వస్తుంది. మట్ట మళ్ళీ చెప్తా కొద్దిసేపు, మనం చేసుకోగానే వెంటనే వేస్తుంది. ఒక పచ్చడి జాడీలో ఎత్తుకోర్రి, మంచిగా తడి లేకుండా, అసలు తడి ఉండదు, బట్టతో మంచిగా తుడుచుకొని. తడి ఉంటే ఖరాబ్ అవుతుంది. ఇక తడి లేకుండా మంచిగా వేసుకోర్రి. ఇట్లా వేసుకుంటే కమ్మ తింటారు, మస్తు కమ్మ ఉంటుంది. మమ్మీ చేస్తుంటేనే ఇట్లా ఫ్లేవర్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపించింది నాకు. తొక్కంటే తొక్కే ఇక ఎంత కమ్మ ఉంటుందో. ఇక చూడురి, వేడివేడి అన్నంలా మినపగుళ్ళు వేసిన, శనగపప్పు వేసిన, అదిరిపోయింది టేస్ట్. అవునా, సూపర్ ఉంది మమ్మీ, కమ్మగా. నాకు తెలుసు కదా. ఇక మీరు కూడా వేసుకోర్రి, ఇట్లా వేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. అదర కొట్టేసింది మమ్మీ టేస్ట్. నేనైతే ఓకే, టమాటా వక్కలు ఎండబెట్టింది చూపెట్టమంటారు అని అన్నావు నువ్వు, అంటే ఇది అట్లనే వస్తా టేస్ట్. సూపర్ టేస్ట్ ఉంది, అసలు అట్లనే ఉంది టేస్ట్, అట్లే ఉంటుంది. ఆ ప్రాసెస్ లేదు, అన్ని ఫంక్షన్లు తిరుగుడుకు టైం లేదు, అందుకని ఇట్లా చూపిస్తున్నా. సూపర్, అదిరిపోయింది. అదరహో అసలు ఇక తిన్నోళ్ళంతా సూపర్ అనాల్సింది, అట్లుంది. అంత కమ్మాయి చేసింది మమ్మీ, మస్తు ఉంది. చేసుకోరి, లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి అయితే అస్సలు మర్చిపోకురి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకోరి. మంచి మంచి మీ ముందు ఉంటాము. ఎందుకంటే ఆ తొక్కులతోటి మీ ముందుకు వస్తున్న ప్రతి వంట కూడా ఆ రోజులల్లో వంట ఈ రోజులలో దిగుతుంది. చూడుర్రి, ఇక చూసి లైక్ లేదమ్మా, లైక్ మంచిగా ఉందా? సరే ఉంటా మరి.